హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మనందరి ఫేవరెట్ నిఖిల్. కానీ నేను ఏదన్నా ఒక ఇంటర్వ్యూ కోసం ఇన్ని సార్లు ఒక గెస్ట్‌కి ఫోన్ చేశాను. ఇన్ని నెలలు వెయిట్ చేశానంటే ఈ ఒక్క ఇంటర్వ్యూయే. ఎట్ లాస్ట్ ఇది జరుగుతుంది. సో, ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఇంక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. కానీ హౌస్‌లో నెగటివిటీ సరే మీరు తీసుకున్నారంటే ఓకే. సమ్‌వేర్ ఆడియన్స్ అందరూ ఎలా అయిపోయారంటే ఈవెన్ మీ మదర్ వచ్చినప్పుడు కూడా ఆ వీక్‌లో కొంత నెగటివిటీ బయట స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో, తను ఎట్లా హ్యాండిల్ చేశారు ఆ సిట్యుయేషన్? బయటకొచ్చాక మీరు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ మా రియాక్షన్? అమ్మ కదా! నాకన్నా బాగానే హ్యాండిల్ చేసిందామె. హ్మ్. ఆమె పట్టించుకోదు. హ్మ్. బా మా అమ్మ అలాంటి విషయాల్లో పట్టించుకోదు. హ్మ్. బికాజ్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ వుమెన్. అండ్ సీ మా అమ్మ వీళ్ళతో జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో మాట్లాడకు, జాగ్రత్తగా ఉండు అని నేను చిన్నప్పటి నుంచి ఏ ఫ్యామిలీలో చెప్తారు. తల్లిలైనా అంత ఎక్కువ తిరగకురా, జాగ్రత్తరా అంటారు కదా! దీంట్లోనే చెప్పింది. ద షో అలాంటిది చెప్పినప్పుడు అది రాంగ్ వేగా పోర్ట్రే అయింది తప్ప, హ్మ్. అమ్మకి కొడుకుకి ఉన్న మధ్య కనెక్షన్‌కి వీళ్ళతో గొడవ పెట్టకు, ఎక్కువ మాట్లాడకు, ఎందుకంత అరుస్తున్నావు, వీళ్ళతో జాగ్రత్తగా నువ్వు చూసుకొని మాట్లాడు, వీళ్ళందరితో గొడవ పెట్టుకోకు అని అన్నారే తప్ప, గొడవ పెట్టుకో, వీళ్ళని అలా తిట్టు ఇలా తిట్టు అని అనలేదే. హ్మ్. గొడవ పెట్టుకోకు అన్నారు. దాంట్లో తప్పేముంది? నువ్వు వీళ్ళతో గొడవ పెట్టుకోకురా, నువ్వు గౌతమ్‌తో గట్టిగా అలా మాట్లాడకు, ఎందుకంత గరుస్తున్నావు, ఎందుకు, ఏమైంది నీకు అనింది. దాంట్లో తప్పేముంది? హ్మ్. వీళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఓకే, మేబీ కొడుకు కూడా బ్యాడ్ అవుతున్నట్టు ఆమెకు ఫీల్ ఉంటుంది కదా! హ్మ్. ఆమెకి కొడుకు ముఖ్యం. ఎవరేమనుకున్నా ఆమెకేంటి? కరెక్ట్. అంతే కదా! హ్మ్. ఇప్పుడు మీ అమ్మకి రేపటి రోజు మదర్‌కి నాతో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, నా వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుందంటే మీ అమ్మ చెప్తారు. నీ దగ్గరకొచ్చి చెప్పరా? "అరే! నిఖిల్‌తో ఎక్కువ తిరగకు, మాట్లాడకని." అదే చెప్పిందనుకుందాం. హ్మ్. చెప్పింది. "ఎందుకు గొడవ పడుతున్నావు? ఎందుకు అరుస్తున్నావు నువ్వు?" అని నన్ను అడిగింది. తప్పేముంది దాంట్లో? హ్మ్. ఇంకా నేను లైట్ తీసుకున్నా. అమ్మనే లైట్ అన్నప్పుడు నేనెందుకు? అందుకే అంత హ్మ్. పట్టించుకోలేదు. సమ్‌వేర్ ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు అనే పాయింట్ ఎక్కువ అక్కడ రైజ్ అయింది. ప్లస్ నేను కూడా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ తెలుగు ఈ బుల్లితెరలో మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ కన్నడ నుంచే ఉన్నారు. బెంగుళూరు నుంచే తీసుకొని మెయిన్ లీడ్స్ అందరిని వాళ్ళనే పెడుతున్నారు. మిగతా ఆర్టిస్టులందరూ తెలుగులో ఈ చిన్న కింద కింద క్యారెక్టర్స్ పెడుతున్నారు. వాట్ ఎగ్జాక్ట్ రీజన్ అయి ఉండొచ్చు దీనికి? అది ఎవరు పిలుస్తున్నారో వాళ్ళనే అడగాలి. ఇప్పుడు హ్మ్. నేను ఒక ఆర్టిస్ట్‌ని. సో, బేసిక్‌లీ ఒక ఆర్టిస్ట్‌కి కన్నడ, తెలుగు, తమిళ్ బ్యారియర్స్ ఉండవు. హ్మ్. పాన్ ఇండియాని ఎందుకు చేస్తున్నాం మనం సినిమాలు? హ్మ్. ఎందుకు మనం ఆహ్, బ్ మన ఇండియా సినిమా అని చెప్పడం జరుగుతుంది? వై వి కాంట్ బి ఎన్ ఇండియన్? వై వి హావ్ టు బి తెలుగుయన్, కన్నడియన్, తమిళియన్? మీరు మీ దాంట్లో 500 నోట్‌లో అదే గాంధీజీ ఉన్నారు. మా దాంట్లో ఉన్న 500 నోట్‌లో అదే గాంధీజీ ఉన్నారు. నా పేరు తెలుగులో పలకరిన నిఖిలే. కన్నడలో చెప్పినా నిఖిలే. హిందీలో చెప్పినా నిఖిలే. అక్షరాలు మారుతాయి. పిలుపు మారదు. మనిషి మారడు. సో, ఇప్పుడు ఐ డోంట్ గెట్ వై పీపుల్ ఆర్ టేకింగ్ లైక్ థట్. ఇప్పుడు కన్నడ బయటోడు అంటే లోపల వాడెవడు? నేను ఇక్కడ పుట్టుంటే లోపల వాడిని. ఒకవేళ నేను కన్నడలో పుట్టి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటే? మేబీ వాళ్ళ పాయింట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా! ఇప్పుడు ఇక్కడ తెలుగు అభిమానం ఒకటుంటది. మన తెలుగోళ్ళని పెట్టొచ్చు కదా! అనే పాయింట్ అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా! తప్పేమనట్లేదు. ఇప్పుడు అలా అని ఇండియన్ సినిమా, పాన్ ఇండియా సినిమా కూడా వాళ్ళ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి మిగతా చోట్ల డబ్బవుతుంది గానీ, దాన్ వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ చేయట్లేదు గదా! అది సమ్‌వేర్ ఒక ఇప్పుడు పాయింట్. ఒక సినిమాలు చేస్తున్నప్పుడు కెమెరామెన్స్ గావచ్చు, టెక్నీషియన్స్ గావచ్చు, ఇక్కడి నుంచి కాదు అన్ని చోట్ల నుంచి వస్తారు. వస్తున్నారు. రైట్? హ్మ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఆర్టిస్ట్. ఇట్స్ హ్మ్. హోల్ టీమ్. నీకొక టీమ్ ఒక షూటింగ్ సెట్‌కెళ్తే నీకు ఒకే లాంగ్వేజ్ వాళ్ళు దొరకరు. హ్మ్. యూ గెట్టింగ్ మై పాయింట్. హ్మ్. హిందీ వాళ్ళుంటారు, టెక్నీషియన్స్, కెమెరామన్ తమిళ్ నుంచి ఉంటారు, ఎడిటర్స్ ఎక్కడో వేరే చోటు నుంచి ఉంటారు. పీపుల్ ఆర్ ఎవాల్వింగ్ ఎవ్రీవేర్. ఇక్కడి నుంచి హాలీవుడ్‌కెళ్ళి చేసిన చాలామంది ఆర్టిస్టులున్నారు మన ఇండియాలో. హ్మ్. అక్కడి నుంచి చెప్పలేదా బయటోడొచ్చి మన లోపల చేసావని. గెట్టింగ్ మై పాయింట్. కరెక్ట్. హాలీవుడ్‌లో హ్మ్. మన ధనుష్ గారు చేశారు. హ్మ్. మన ఆహ్, ఆహ్, బాలీవుడ్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఎళ్లి హాలీవుడ్‌లో 'జురాసిక్ పార్క్‌లో' ఒక సినిమా చేశారు. హ్మ్. సో, వాళ్ళు 'దీపిక పడుకోనే' చేసింది. ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా చేసింది. ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనే మరి పెళ్లయింది. హ్మ్. వాళ్ళు చెప్పలేదా బయట వాళ్ళని? హ్మ్. మనం మనం యాక్చువల్లీ బేసికల్లీ నా ఆధార్ కార్డ్, నీకు ఆధార్ కార్డే ఉంది. దాంట్లో ఇండియన్ మ్యాపే ఉంది. హ్మ్. వి ఆర్ ఇండియన్స్ డూడ్. హ్మ్. అండ్ దట్ టూ వీళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టుల గురించి మాట్లాడరు. ఇప్పుడు ఆ! అప్‌కమింగ్ వచ్చేవాళ్ళు ఇప్పుడిప్పుడే సీ హ్మ్. నేనొకటి చెప్తా ధను. మన తెలుగు నుంచి హిందీ సీరియల్ చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ బట్ ఉన్నారు.
వాళ్ళు చెప్పలేదే. బయట ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళు చెప్పట్లేదే. చెప్తున్నది ఎవరు? నాకు ఇలా చెప్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను అడుక్కొని రాలేదు. హ్మ్. నేను ఎవరినైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి రాలేదు. లేదా రెఫరెన్స్ వల్ల రాలేదు. ఐ కేమ్ యూనో డిగ్గింగ్ మై ఓన్ రోడ్ టు ట్రావెల్. హ్మ్. నేనొచ్చా. అయిపోయింది. ఇప్పుడు నేను ఎవ్వరిది నీకు రావాల్సింది నేను లాక్కొని కూడా చేయలేదెప్పుడు. నేనెప్పుడు లాక్కోలే. నేను చాలా సారి డైరెక్ట్‌గా చెప్తా. ఫస్ట్ ఎవరిని అడిగారు వాళ్ళది ఓకే అయితే వాళ్ళతో చేయండి నాతో వద్దు. ఐ డోంట్ వాంట్ టు. నేను కొన్ని ప్రాజెక్ట్‌లో చెప్పడం కూడా జరిగింది. చేయలేదు గూడా. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ఎవరిదో లాక్కొనొచ్చానని. నాకు ఇప్పుడు మనం ఎళ్ళాలి అన్నప్పుడు ఆ వే ఏ లాంగ్వేజ్‌కెళ్తదో, ఏ బ్యారియర్‌కెళ్తదో తెలీదు గదా! హ్మ్. రావడమే తెలుసు నాకు ఇండస్ట్రీకి. దాని తర్వాత అది ఆడిషన్ త్రూ వచ్చింది నేనిక్కడ. హ్మ్. కన్నడలో చేస్తుంటే ఒక ఆడిషన్‌లో 2019లో జరిగిన ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యి నేను 'గోరింటాకు' సీరియల్ చేయడం ఓకే. జరిగింది. ఆల్రెడీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసిన నేను తర్వాత కన్నడలో ఇక్కడికి 2 సినిమాలు చేశా. 25 థియేటర్ షోస్ చేశా. యాస్ ఎ హీరోగా హా! సినిమాలు. ఆ! హ్మ్. మళ్ళీ సీరియల్ ఒకటి కన్నడలో హీరోగా చేస్తుంటే అప్పుడు ఆడిషన్ వస్తే ఆడిషన్‌కి నేను దాంట్లో సెలెక్ట్ అయ్యి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. హ్మ్. నేను ఊరికే ఫ్లైట్ ఎక్కి వచ్చి కూర్చొని ఆ యాక్షన్ అనంగానే యాక్టింగ్ చేయలేదు నేనిక్కడ. హ్మ్. ఐ కేమ్ త్రూ అన్ ఆడిషన్. ఐ ఆల్సో వెంట్ త్రూ ద సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు కూడా ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌కెళ్తే నన్ను పిలిచి లుక్ టెస్ట్ చేపిస్తారు. నేను చేస్తా అది. హ్మ్. వెదర్ ఐ యామ్ గోయింగ్ టు సెట్ ఫర్ ద క్యారెక్టర్. అది ఓకే అయితేనే నన్ను సెలెక్ట్ చేస్తారు. ఊరికే ఎవరు పిలవరు తను. బికాజ్ హ్మ్. నేను డబ్బులు పెడుతున్నాను అంటే ఆ క్యారెక్టర్‌కి మనిషి సెట్ అవుతాడా చూస్తాడు ప్రొడ్యూసర్. ఊరికే డబ్బులు పెట్టడానికి మా మావయ్య కాదాయన. హ్మ్. మా నాన్న కూడా కాదు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు. హ్మ్. సో, నేను వచ్చి ఆడిషన్ ఇచ్చి చేస్తున్నా. నేను ఎవరిదో ఫుడ్ లాక్కోట్లేదు. హ్మ్. ఐ నో ఆపర్చునిటీస్ ఆర్ లెస్ అండ్ టాలెంట్స్ ఆర్ మెనీ. ఐ గెట్ ఇట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ యామ్ స్నాచింగ్ సమ్‌వన్స్. ఐ యామ్ ట్రైయింగ్ టు బిల్డ్ మై ఓన్ కెరియర్. ఇప్పుడు దాంట్లో చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. చాలామందికి ఇంకేదో ఫీల్ అయ్యి ఉంటది. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. యూ డూ. నువ్వు నా మీద పెట్టే ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకో భయ్. నేను అనొచ్చు కదా! చాలామంది చేస్తున్నారు. నాకన్నా హై లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది. హ్మ్. ఐయామ్ ఇన్ మిడ్ రేంజ్ ఆర్ బేసిక్ రేంజ్. ఐ గెట్ ఇట్. నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళున్నారు. పెద్ద పెద్ద షోలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. నేను అనుకోవచ్చు కదా! అరే! ఆళ్ళకొస్తున్నారు మాకివ్వట్లేదే. నేను చెప్పట్లేదే. హ్మ్. నా ప్రయత్నం ఇంతే. నేను ఎంతవరకు అవుతుందో నేను ఇస్తున్నా. ఎప్పుడు కలిసొస్తదో అప్పుడు కలిసొస్తది. మీరివ్వండి మీది. మీరెందుకు పక్కనోడు బేసిక్‌లీ ఏం తెలుసా ఇది? నీకు అర్థమైందా? మీకు చేయలేక, మీకు మీ దాంట్లో బద్ధకం వచ్చి, పక్కనోడి మీద పడి సచ్చడం కన్నా, మీ మీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే మీరు ఎదుగుతారు. లేకపోతే ఇంక మీ ఇష్టం అది. ఎందుకు ఎందుకు ఖాళీగా ఉన్నామంటే మొత్తం కన్నడ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకెక్కడ మాకుంటే ఆపర్చునిటీస్. జనరల్‌గా వాళ్ళు చెప్పే మాటలు. అది చెప్తాలే. కానీ బెంగుళూరులో ఒక 2 సినిమాలు చేసి కంటిన్యూ‌గా సీరియల్ చేసుకుంటూ, తెలుగు సీరియల్ దగ్గర నుంచి ఇంకా ఇక్కడే ఉండిపోవడానికి రీజన్ ఏంటి? అంటే బ్యాక్ టు బ్యాక్ నాకొచ్చిందిక్కడ. వచ్చినియి. ఓకే. అంటే లైక్ 'గోరింటాకు' అవ్వంగానే 'అమ్మకు తెలియని కోయిలమ్మ', హ్మ్. 'కలసుంటే కలదు సుఖం', హ్మ్. 'ఊర్వశో రాక్షసో', మళ్ళీ 'స్రవంతి', 'అనుపల్లవి' ఇలా బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి నేను ఇంకా హ్మ్. అలాగే చేసుకొని వెళ్తున్నా. అండ్ నేను చెప్పొచ్చు బయట వాడిని, లోపల వాళ్ళని. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు ఇక్కడే వాళ్ళు గదా! బయట వాళ్ళు నాకు యూఎస్ నుంచి రిప్లైస్ వస్తాయి. డీఎమ్స్ వస్తది. వేరే వేరే కంట్రీస్ నుంచి గిఫ్ట్‌లొస్తాయి. నా బర్త్‌డే రోజు పాపం ఆహ్, వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి ఫుడ్ పెట్టిస్తున్నారు అనాథాశ్రమాలకి, హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో. నేనెందుకు వదులుకుంటా ఇంత ప్రేమని? ఎవడో ఏదో పిచ్చి వాగుతుంటే. ఇది తెలుగు వాళ్ళే నాకిచ్చింది ప్రేమ. హ్మ్. వాళ్ళే నన్ను గెలిపించింది 'బిగ్ బాస్' హౌస్‌లో. బయటవాడు హ్మ్. బయటవాడు అనేది ఈ కొంతమందే. జనాలు ఒప్పుకుంటున్నారు గదా! జనాలకి బయటవాడు, గీటవాడు అనిపియదు గదా! అర్థం. ఒక ఇప్పుడు డైలాగ్ ఉంటది. తెలుగు ఆడియన్స్ ఒకసారి మన అనుకున్నారంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని. అదే గదా! హ్మ్. అన్నారు గదా! హ్మ్. ఆ డైలాగ్ బయటవాడిది గాదు గదా! హ్మ్. ఇక్కడిదే గదా! ఇంకా క్వెషన్ వీళ్ళే అడుగుతారు. ఆన్సర్ వీళ్ళే జెప్తారు. హ్మ్. నాకు కొంతమంది ఉన్నారు. బయటవాడొచ్చు అంటారు. అయినా మన తెలుగు వాళ్ళు, మా వాళ్ళు అనుకుంటే అంటారు. అరే! నువ్వు అది చెప్పలేదు ఇది జెప్పు. ఒకవేళ నువ్వు నా వాడివి అనుకునుంటే, హ్మ్. నువ్వు బయట వాడివి అని క్వెషనే రాకూడదు. నువ్వు క్వెషన్ అది వచ్చిందంటే, నా వాడివి అనుకునేది తప్పయిపోద్ది. నువ్వు హ్మ్. చెప్పకూడదది. హ్మ్. చెప్పేవాళ్ళు జెన్యూన్‌గా చెప్పేవాళ్ళు చెప్తారు వదిలేసేయి. హ్మ్. నాకు క్లోజెస్ట్ ఫ్రెండు అర్జున్. బయటవాడు కాదా? కాదు. అమర్‌దీప్ బయటవాడు కాదు. ఇక్కడ కాదు. మానస్ బయటవాడు కాదు. కాదు. మహేష్ బయటవాడు కాదు. కాదు. ప్రేరణ తమిళనాడు.
విష్ణుప్రియ తెలుగు. పృథ్వీ హీస్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ అగైన్. ఓకే, పృథ్వీ నేను బిగ్ బాస్లోనే మనం క్లోజ్ అయింది. ఓకేనా. నబిల్ కరీం వరంగల్. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి పోవాలి, బయటవాడు ఫ్రెండ్, మళ్ళీ నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు? ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి షో చేస్తున్నా. శ్రీముఖికి నాకు మంచి బాండ్ ఉంది, శ్రీముఖి బయట అమ్మాయ లేదు. అది ఇంకా ఏం చెప్పలేము, ఇది చెప్పే నాలుక అది ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఏది పడితే చెప్తా ఉంటారు. తెలుగు ఆడియన్స్ ప్రేమ గురించి, నీ ఫ్యాన్స్ ప్రేమ గురించి ఏం చెప్తావు బ్రో? నేను నాకు తెలిసి చూపించేది నాకు తెలిసి నేను తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టి నా ప్రయత్నం వరకే నాకు గుర్తు. దాని తర్వాత నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిందే వాళ్ళు. ఇంకా దానికన్నా ఇంకేం చేయలేదు. ఈ లైఫ్ నాకు ఇచ్చారు, నాకు ఒక లైఫ్ ఉంది, నన్ను కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది రెస్పెక్ట్ చేస్తున్నారు, నిఖిల్ ఈ ప్లేస్లో ఉండాలి అని అనుకుంటున్నారు, నా ప్రాజెక్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పీపుల్. నాకు ఇండస్ట్రీలో నేను ఏ భయం, నాకు అవుతుందా, నా వల్ల అవుతుందా, నేను నించవచ్చా అనే భయంతో ఏది వచ్చినా అవుతుంది, మేము ఉన్నాం అనే ఒక ధైర్యం ఇచ్చిందో నాకు తెలుగు ఆడియన్స్. ఈ జనాలు నన్ను అంత ఆదరించి ఇష్టపడి, నేను ఎవడెంత వాగిన బయటోడన్నా ఏం పట్టించుకోకుండా దే లవ్ మీ. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. దాని గురించి మాటలు ఏం చెప్పలేం, బికాజ్ థ్యాంక్ యూ ఇస్ ద లాస్ట్ వర్డ్ విచ్ ఐ కెన్ టెల్ దెమ్. బట్ దట్ ఈస్ వాళ్ళ ప్రేమ దానికన్నా మించి ఉంది. సో చిరరుణి.